ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అండ్ మీరందరూ బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఈరోజు ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ నేమ్ లెటర్స్ని బట్టి మీ ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని బట్టి కొన్ని లెటర్స్ అనేవి తీస్తా నేను కాంబినేషన్లో ఆ లెటర్స్ అండ్ అలాగే ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ని బట్టి తీస్తాను. వాళ్ళకి సంబంధించిన కొన్ని ర్యాండమ్గా తీసుకుంటాను. దాన్ని బట్టి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది నేను చూస్తాను. అది కూడా ఇవాళ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళకి సంబంధించినది, అంటే బ్రేకప్ అయిపోయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఈ లెటర్కి సంబంధించిన వాళ్ళైతే కనుక వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది వాళ్ళు చూద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి బ్రేకప్ అయిన వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నేను తర్వాత తీస్తాను ఇది. అలాగే నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు. అలాగే వీడియో కనుక రెజనేట్ అయితే కనుక లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది తప్పకుండా చేయండి. క్లైమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్, ఇది ఎవరికి కూడా పర్సనల్ రీడింగ్ అయితే కాదు. సో ఎనర్జీస్ ఎవరివైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి రెజనేట్ అవుతుంది. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వవో వాళ్ళకి రెజనేట్ అవ్వదు. కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, అంటే నా ఛానల్ కని కాదు, జనరల్గా వాళ్ళకి ఈ టారో రీడింగ్ మీద అంత ఐడియా ఉండదు. అండ్ వాళ్ళు ఏదో వ్యూస్ కోసమో మనీ కోసమో చేసుకుంటామని అనుకుంటా ఉంటారు. కానీ ఇది ఒక జనరల్ రీడింగ్, అందువల్లనే 100% రెజనేట్ అవ్వడం లేదు. అది మేము ప్రతి ఒక్కళ్ళు కూడా మెన్షన్ చేస్తానే ఉంటారు. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. సగం సగం నాలెడ్జ్ తెలుసుకొని ఇది నాకు అవ్వట్లేదు, ఇది నాకు అవ్వట్లేదు అంటే మీరు ఏంటంటే ఒక రాయి చూడదాంలే అన్నట్టుగా వచ్చి చూస్తుంటే అట్లానే ఉంటుంది. మీరు 100% నమ్మకంతో చూస్తే కనుక తప్పకుండా రెజనేట్ అవుతుంది. అంటే అన్ని రెజనేట్ అవ్వాలని ఏం లేదు కదా. సో ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే అవుతాయని కూడా పర్టికులర్గా చెప్తున్నది అందుకే. అండ్ ఏంటంటే కంపల్సరీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి వేరే పనేం లేదు, వాళ్ళకి వేరే ఉద్యోగం ఏమి ఉండదు అనమాట, ఖాళీగా ఉంటారు కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు. ఎవరు చూడమన్నారు? మీకు రెజనేట్ అవ్వకపోతే మీరు చూడమాకండి. వీటి మీద నమ్మకం లేకపోతే చూడకండి. ఎవరు చూడమని ఎవరిని బలవంతంగా చేసి మీ వాట్సాప్ చాట్ ఇన్బాక్స్కి వచ్చో మెసేజ్ వీడియో అనేది ఫార్వర్డ్ చేసి చూడమని అయితే అనట్లేదు కదా. ఇది మీకు సంబంధించిన చూడండి అనేది మేము చెప్పడం లేదు కదా. సో మరి పని కట్టుకుని మీకు అంత తీరుకుంది కాబట్టి పని కట్టుకుని ఎటు కామెంట్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే మీ పని మీరు చూసుకోండి, అనవసరంగా ఇలాంటి క్రియేట్ చేయకుండా. సో అలాగే ఎవరికైనా కూడా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. తప్పకుండా 1 క్వశ్చన్ ఫర్ ఫ్రీ రీడింగ్ ఎవరికైనా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక కాల్స్ అయితే చేయొద్దు. చాలా మందికి నేను వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను. అండ్ విడిగా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర కూడా నేను ఆల్రెడీ నో కాల్స్ అని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నాను. అయినా మీరు వినరు. మీరు ఏంటంటే మీకే మీ పనులు అయిపోవాలి వెంటనే అన్న ఉద్దేశంతోనే మెసేజ్ చేయమని చెప్పినా కూడా అది చదువుతారు, చదివినా కూడా కావాలనే మీరు కాల్స్ చేస్తూ ఉంటారు. అంటే కాల్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసేస్తారు, మీరు చెప్పాల్సింది చెప్పేయచ్చు అన్న ఉద్దేశం మీకు ఉంది. ఎందుకంటే మీరు చెప్పేంత వినేంత ఓపిక మీకు ఉండదు కదా. మా మెసేజ్ చేస్తే మళ్ళీ చూస్తారో చూడరు, మళ్ళీ రిప్లై ఇస్తారో ఇవ్వరు. ఎందుకంటే మీరు ఒక మెసేజ్ పెట్టారు, ఆ మెసేజ్కి రిప్లై ఎవరేమన్నా అన్న నమ్మకం అనమాట. అలాంటి వాళ్ళు అసలు చెయ్యకండి. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? మీరు చెప్పింది విన్నప్పుడు నేను ఎందుకు చెప్పాలి? అండ్ కొంతమంది ఏముంటారంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తారు, ఫ్రీ రీడింగ్ అన్నారు కదా, ఓ మెసేజ్ పెట్టి మార్నింగ్ పెడతారు, మళ్ళీ నైట్కి నేను రిప్లై ఇవ్వలేను, ఓకే చూస్తాను వెయిట్ చేయను అని పెట్టినా అది చూడరు. మళ్ళీ నేను ఒకవేళ చెప్పలేదు అనుకోండి ఆన్సర్, మళ్ళీ నైట్ ఎప్పుడో నాకు మెసేజ్ పెడతారు, నాకు పెట్టలేదు ఏంటి, నా రీడింగ్ చెప్పలేదు ఏందని. అంటే మీకు ఒక మెసేజ్ పెట్టి చూసేంత టైం, రిప్లై ఇచ్చింది చూసుకునేంత టైం మీకు లేనప్పుడు నేనెందుకు నా ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోవాలి? ఊరికనే చేసే పని. ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుని ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుని కార్డ్స్లో తీసేవి ఇవి. సో మీరు అది దృష్టిలో పెట్టుకుని మీకు నమ్మకం ఉండి టైం ఉంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదు మాకు అంత టైం లేదండి, నేను ఒక మెసేజ్ పడేసేస్తాను, నేను ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చూసుకుంటాను, మీరు రిప్లై ఇచ్చినప్పుడు పైన నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది కదా, నోటిఫికేషన్లో ఉంచి చూసుకొని మీరు రిప్లై ఇచ్చినాకే, మీరు నాకు ఆన్సర్ ఇచ్చినాకే చేస్తానన్న వాళ్ళు అసలు చేయకండి.
అలాంటి చేయడం వల్ల జెన్యున్గా ఎవరికైతే యూజ్ అవుకోవాలని పెట్టానో నేను ఇది, వాళ్ళకు కూడా యూజ్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది ఉంటారు మెసేజ్ పెడతారు, మెసేజ్ చూడరు, ఏమన్నా కాల్స్ మీద మిస్డ్ కాల్ ఇవ్వడము, కాల్స్ మీద కాల్స్ పెడతా ఉంటారు. అంత ఓపిక లేనప్పుడు ఎందుకు? అంత ఓపిక లేని వాళ్ళు ఒక పని చేయండి, నాకు ఒక 100 రూపీస్ పంపించేసేయండి. డిపిలో స్కానర్ ఉంటుంది కదా, ఒక 100 రూపీస్ పంపించేశారనుకోండి, అప్పుడు నేను వెంటనే చూసుకుని పంపిస్తాను. మీకు ఓపిక ఉండదు కదా, అప్పుడు కాల్స్ మీద కాల్స్ ఇది పంపిస్తా ఉండండి. ఆ క్వశ్చన్కి కూడా నేను చెప్తాను వెంటనే చూసుకొని. సో ముందు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఇవాళ ఎవరికైతే చూడాలనుకుంటున్నానంటే నేను ర్యాండమ్గా పిక్ చేస్తాను. నేను పర్టికులర్గా వీళ్ళకి చెప్తానని నేను అంటలేదు. నాకు ఎవరికైతే నా చేతికి ఎవరైతే నేమ్స్ వాళ్ళవి వస్తాయో వాళ్ళవి నేను మీ ముందే నేను అన్ని కలుపుతున్నాను. ఏ లెటర్స్ వాళ్ళకి వస్తే వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది నేను తీస్తాను ఇవాళ. సో ఇలా తీసినప్పుడు ఏవైతే కింద పడిపోతాయో అవి నేను సెలెక్ట్ చేస్తాను ఈరోజు. ఒక 3 అయితే వచ్చినవి చూడండి. జీ లెటరు, డి లెటరు అండ్ పి. సో ఇవే మనం ఒక 3 ఫైల్స్ కింద తీసుకున్నాము. జీ లెటర్, జీ అండ్ పి అండ్ డి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా తీస్తాను నేను. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా ఒక 3 తీస్తాను. ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్, 8 డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ 8 వచ్చింది, 7 డేట్ ఆఫ్ బర్త్. సో ఎవరైతే ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైతే జీ లెటర్ ఆర్ 5 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు, 5 అంటే నాట్ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ 5 వాళ్ళే కాదండి, 14 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు వస్తుంది, 23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి వస్తుంది, అలాగే 14, 5, 14, 23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి జీ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉన్న వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి పి లెటర్తో స్టార్ట్ అయ్యేది. మీ పేరు కానివ్వండి, మీ పేరు ఫస్ట్ నేమ్ అనేది పి లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది. లేదా మీ పార్ట్నర్ అయినా మీ పి లెటర్తో అయ్యి ఉండొచ్చు, మీ పార్ట్నర్ అయినా జీ లెటర్తో అయ్యి ఉండొచ్చు, లేకపోతే 5 డేట్ ఆఫ్ బర్త్ అయిన వాళ్ళైనా కూడా, లేదు మీరు కానీ మీ పార్ట్నర్ కానీ పి లెటర్ మీ నేమ్ లో ఉంటే గనక వాళ్ళకి సంబంధించిందైనా అయ్యవచ్చు. లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ 8 కానీ 17 కానీ లేకుంటే 26 కానీ అయి ఉంటే మీకు సంబంధించిందైనా ఈ ఫైల్ 2కి సంబంధించింది అనమాట. అలాగే డి కానీ డి లెటర్తో మీ నేమ్ అయినా డి లెటర్తో అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ నేమ్ అయినా డి లెటర్తో అయ్యి ఉండొచ్చు. అండ్ 7 కానీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 7 కానీ 16 కానీ అలాగే 25 కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళందరికీ సంబంధించినది. సో మీ నేమ్లో జీ లెటర్ ఉన్నా లేకపోతే మీ పార్ట్నర్ నేమ్ జీ లెటర్ ఉన్నా ఫైల్ నెంబర్ 1 అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదా డేట్ ఆఫ్ బర్త్ 5 కానీ 14 కానీ 23 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళైనా కూడా ఫైల్ నెంబర్ 1 అనేది చూజ్ చేసుకోండి. అలాగే ఫైల్ నెంబర్ 2 పి లెటర్తో స్టార్ట్ అయ్యే మీ డేట్ ఆఫ్ అదే మీ నేమ్ పి లెటర్తో స్టార్ట్ అవ్వడం కానీ లేదా మీ పార్ట్నర్ నేమ్ పి లెటర్తో స్టార్ట్ అవడం కానీ ఉంటే కనుక మీరు ఫైల్ నెంబర్ 2 సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ పార్ట్నర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ 8 కానీ 17 కానీ 26 కానీ ఉంటే కనుక మీరు సెకండ్ ఫైల్ అనేది చూజ్ చేసుకోండి. అలాగే నేమ్ డి కానీ మీ పార్ట్నర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ డితో స్టార్ట్ అయ్యి, ఫర్ సపోర్ట్ డి అంటే దినేష్ ఉంది, దినేష్ కానీ డి అంటే దివ్య ఉంది, దివ్య కానీ ఫస్ట్ లెటర్ ఉన్నా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ 7 కానీ 16 కానీ 25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉన్న ఫైల్ నెంబర్ 3 అనేది సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మనము చూద్దాము. ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 జీ లెటర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ 5, 14 అండ్ 23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చూద్దాం మనము.
సో అసలు మీ పార్ట్నరు మీకు, సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే, సో ముందు నేను మీ ఇద్దరికి సంబంధించింది కూడా వేస్తాను. అంటే మీరు ఎలాంటి వాళ్ళు అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అండ్ మీ ఇద్దరు అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది, ప్రజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేదాన్ని కూడా నేను ఇప్పుడు రీడింగ్ లో అనేది చూద్దాం మనము. ఫస్ట్ మీకు సంబంధించినవి, అంటే మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు సంబంధించిన కార్డ్స్ ఇస్తాను నేను. ఫస్ట్ కనిపిస్తున్నాయా స్క్రీన్? కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు మీ పార్ట్నర్, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో పెట్టాను. ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ సంబంధించినవి రైట్ సైడ్ లో పెడతాను. ఇప్పుడు ప్రెజెంట్ మీ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్న స్ట్రెంగ్త్ ఏందో చూద్దాము, అండ్ వీక్ పాయింట్ ఏందనే చూద్దాము, అండ్ గొడవలు ఎందువల్ల వస్తున్నాయనే చూద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది. సో చూద్దాము, ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఎవరంటే మేబీ మీరు జీ లెటర్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే 5 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ అయినా జీ డేట్ ఆఫ్ బర్త్ 5 లెటర్ అయిన వాళ్ళ 5 డేట్ ఆఫ్ బర్త్ అంటే జీ లెటర్ అయినా అయి ఉండొచ్చు. సో మీరు ఎవరైతే చూస్తున్నారో రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ఎలాంటి నేచర్ ఉన్న వాళ్ళంటే, మీరు కొంచెము మదర్ నేచర్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం నిదానం ఎక్కువ, ఓపిక ఎక్కువ ఉన్న పర్సన్ మీరు ఎప్పుడూ కూడా తనకి కేరింగ్ చూపిస్తూ ఉంటారు. ఏదన్నా ఎప్పుడూ కూడా తనకి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మంచిగా ఉండు, టయానికి తిను, ఇలాంటివన్నీ కూడా మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు. బయటకు వెళ్తున్నా అంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పడం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చెప్తూ ఉంటారు. అండ్ బై బర్త్ కూడా మీరు ఏంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్ అండ్ క్షమించే గుణం అనేది, క్షమించే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ ఎవరైతే మీరు చూస్తున్న వాళ్ళు. అండ్ మీ గురించి అంటే మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారంటే, ప్రతిసారి తను ఏదో ఒకటి చేయడము, మనీ అవసరమైనప్పుడల్లా తను, అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కొంచెము ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ అయిన వాళ్ళే అనమాట. కొంచెం ఫైనాన్షియల్ గా కూడా ఎప్పుడు కొంచెం సెటిల్డ్ పర్సన్ అయి ఉండాలి మీరు. అండ్ లేకపోతే గనక ఒకవేళ సెటిల్డ్ పర్సన్ కాకపోయినా ఫైనాన్షియల్ గా అంత ఇన్కమ్ వచ్చే పర్సన్స్ కాకపోయినా కూడా మీ నేచర్ ఏంటంటే కొంచెం సహాయం చేయడము, దయ చూపించడము, సహాయం చేయడం, ఎవరైనా కష్టాల్లో ఉంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ లో ఉంటే గనక చూడలేకపోవడం, అది మీ పార్ట్నర్ అని కాదు, ఎవరైనా కూడా ఇలా ఉండి మీకోసం మీ దగ్గరకు వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని ఆలోచించకుండా హెల్ప్ చేసే నేచర్ ఉన్న వాళ్ళు మీరు. ప్రజెంట్ మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు నాకు తెలిసి చాలా సార్లు వాళ్ళకి మనీ పరంగా చాలా హెల్ప్ చేశారు, వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని యూజ్ చేసుకోవడము, అన్ని రకాలుగా మోసం చేయడం కూడా జరిగింది. సో దానివల్ల ప్రజెంట్ మీరు ఏందని అనుకుంటున్నారంటే, ప్రతిసారి మనీ కోసం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరకు వస్తున్నారు, అంత ప్రేమ అయితే లేదన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారు. అలా అని చెప్పి తను వదులుకోవాలని కూడా లేరు మీరు, కానీ మీ ప్రేమ ట్రూగా ఉంది. సో దానివల్ల మీరు తనకి ఎడిక్ట్ అయిపోవడం వల్ల మీరు తనని వదులుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అండ్ మీ ఈ రిలేషన్ నుంచి మీరేం కోరుకుంటున్నారంటే, మీకు ఏం కావాలంటే ప్రేమగా ఉండాలి, ఎప్పుడు కూడా మీతో జెన్యున్ గా ఉండాలి, మెయిన్ నిజాయితీగా ఉండాలి, తను మీతో నిజాయితీగా ఉండి అబద్ధాలు చెప్పి మోసాలు చేయకూడదు అని మీరు కోరుకుంటున్నారు తన నుండి.
సో మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో చూద్దాము. అసలు మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు, తను మీ నుండి ఏం కోరుకుంటున్నారు అనేది కూడా చూద్దాము. మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం ఫైర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు, ఎప్పుడు కూడా కొంచెం కోపము ముక్కు మీదే ఉంటది అనమాట. కోపము, షార్ట్ టెంపర్ కూడా. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేదే కరెక్ట్, వాళ్ళు చేసేదే కరెక్ట్ అన్న ఫీలింగ్ లో ఉన్న పర్సన్. తను తప్పు చేసినా కూడా లేదు నేను తప్పు చేయలేదు, తనకి తెలుసు నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నా అన్న మెంటాలిటీ తెలిసిన పర్సనే, కానీ పైకి ఒప్పుకోవడానికి రెడీగా ఉండే పర్సన్ అయితే కాదు. సో అలాంటి పర్సన్ అన్నమాట మీ పార్ట్నరు. అండ్ వాళ్ళు ఏంటంటే మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎప్పుడు కూడా మీ నుండి ప్రేమే కావాలి తనకి. మీరు కోపం చూపిస్తే అస్సలు నచ్చదు వాళ్ళకి. ఎప్పుడు కూడా మీ నుండి ప్రేమే కోరుకుంటారు. అండ్ మీరు కోపం చూపిస్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళని ఏదైనా మాటలతో ఏమన్నా అన్నా కూడా, కోపంలో ఏమన్నా అన్నా కూడా వద్దు వదిలేసుకున్నాము ఇలా అనే వాళ్ళు ఎందుకు నాకు అన్న విధంగానే ఉంటారు వీళ్ళు. అండ్ ప్రజెంట్ వాళ్ళు మీ నుండి ఏం కోరుకుంటున్నారంటే ప్రజెంట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదో ఒక రకంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. అది ఫైనాన్షియల్ గానే 99% ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. లేదు మోరల్ సపోర్ట్ అయినా కావాలి. ఆ 1% ఉంది చూడండి, ఆ 1% ఏంటంటే కొంచెం కేరింగ్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ప్రజెంట్ వాళ్ళు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నారు, అదైతే తెలుస్తుంది. దానివల్లే వాళ్ళు కావాలని అనుకుంటున్నారంతే. మరి వాళ్ళు మిమ్మల్ని అంటే ఇప్పుడని కాదు, ప్రెజెంట్ అని కాదు, పాస్ట్ లో అయినా కూడా, ప్రెజెంట్ కూడా వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇదే ఉంది. అండ్ ప్రెజెంట్ మరి వాళ్ళు రిలేషన్షిప్ అంటే వాళ్ళకి మీ రిలేషన్షిప్ లో స్ట్రెంగ్త్ ఏంటంటే, మీ నుండి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏంటంటే మీరు ప్రతిసారి వాళ్ళకి ఎక్కువ కేరింగ్ చూపించడము, ఎక్కువగా కేరింగ్ చూపించడము, అండ్ ఎప్పుడన్నా వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమించేయడము, అండ్ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకుని మీ లైఫ్ లో స్టక్ అయిపోవడము. ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడకపోయినా, ఒకవేళ బ్లాక్ చేసుకున్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా మీరు బాధపడుతూ ఉంటారు. మెసేజ్ మీద మెసేజ్ పెట్టడం, కాల్స్ మీద కాల్స్ చేయడము, సరిగ్గా తినకుండా నిద్రపోకుండా ఇదే ఆలోచనలు ఏడుస్తూ ఉంటూ ఉంటారు అనమాట. అదే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనమాట. ఎందుకంటే మీరు బాధపడతారని తెలుసు, మీరు వాళ్ళ కోసమని వెయిట్ చేస్తారని తెలుసు, వాళ్ళు మెసేజ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుసు కాబట్టి అది మీ స్ట్రెంగ్త్. అదే వాళ్ళకి మీ వీక్నెస్ అయ్యింది, వాళ్ళ స్ట్రెంగ్త్ అయింది అనమాట. సో అది వాళ్ళ స్ట్రెంగ్త్ గా పెట్టుకుని అందుకనే ప్రతిసారి గొడవైనప్పుడల్లా బ్లాక్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, బాధ పెడితేనే తెలుస్తుంది తనకి అన్న ఫీలింగ్ లో వాళ్ళు ఉంటున్నారు. సో ఇదే మీ నుండి వాళ్ళు స్ట్రెంగ్త్ ఏదైతే ఫీల్ అవుతున్నారో అది అదే అనమాట. అండ్ వీక్నెస్, వాళ్ళ వీక్నెస్ ఏంటంటే మీరు వాళ్ళకి కోపంగా మాట్లాడితే నచ్చదు, వాళ్ళ గురించి కరెక్ట్ గా నిజాలు చెప్తే వాళ్ళకి నచ్చవు. సో అది వాళ్ళకి వీక్నెస్ అవుతుంది అనమాట. వీక్నెస్ అంటే వాళ్ళ వీక్నెస్ ఏంటంటే మీరు వాళ్ళని ఏమన్నా వాళ్ళకి నచ్చదు, అండ్ వాళ్ళు కోపం లేదన్నా ఉన్నా మీరు లైట్ తీసుకోవాలి, కోపంలో అన్నానుగా అన్న ఫీలింగ్ లో మీరు ఉండాలి. సో అలా ఉంటేనే మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితేనే, జీవితాంతం మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితేనే మీరు మంచి వాళ్ళుగా కనిపిస్తారు. వాళ్ళకి ఏది కావాలన్నప్పుడు అది ఇచ్చినప్పుడే మీరు మంచిగా కనిపిస్తారు అనమాట. సో ప్రెజెంట్ అట్లా జరగడం లేదు కాబట్టే మీ ఇద్దరికి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది జరిగింది. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ మాటలే అన్నమాట. వాళ్ళ వీక్నెస్ ఏంటంటే వాళ్ళ మాటలు కోపంలో అనేస్తారు, అది అన్నాక తర్వాత ఆలోచించుకుంటారు. సో వాళ్ళు కోపంలో అన్నప్పుడు మీరు కూడా కోపంలో తప్పుగా మాట్లాడితే ఎవరికైనా కూడా వాళ్ళ తప్పు కాదు అని చెప్పి డిఫైన్ చేసుకుని వాళ్ళ మీద వాళ్ళు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రతిసారి ఉంటుంది ఎవరికైనా కూడా. సో వాళ్ళు అలా చెప్తే కనుక నేనేం తప్పు చేయలేదు, నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు అనడం అన్న విధంగా మీరు డిఫైన్ చేసుకుంటే కనుక వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఏమన్నా మీరు చూస్తా ఉండాలి, వింటా ఉండాలి. సరే 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 అని వాళ్ళు తిట్టినా బూతులు తిట్టినా కూడా వాళ్ళు సరే సరే అంటా ఉంటే ఓకే. కొంత టైం అయినాక ఏదైతే కోపము, ఫ్రస్ట్రేషను, షార్ట్ టెంపర్ అంతా దిగిపోయినాక అప్పుడు మళ్ళీ మీరే మాట్లాడాలి. ఒక 100 సార్లు మెసేజ్ చేసి తిన్నావా, పడుకున్నావా, ఏం చేస్తున్నావు ఇవన్నీ కనుక్కొని మీరు బతిని ఆడుకుంటే గానీ ఆ మొహాన ఒక మెసేజ్ పడేసేది ఏదో పడేస్తారనమాట అలాంటి పర్సన్స్ వాళ్ళు. అండ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా ఉన్నారంటే, ప్రెజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే
చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చెప్తారు కదా, మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుంది అని అంటారు. వీళ్ళు అలాంటివి ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఒకటి కాదు, చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ లో కూడా. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి, మిమ్మల్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టి, ఎన్ని రకాలుగా హింసించి, ఇవన్నీ టార్చర్ చూపించారో, మాటల పరంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, అది వాళ్ళు ప్రెజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో, మనం చెడు చేసినా కూడా అది అలానే తిరిగి వస్తుంది అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే రకాలు కాదనమాట. సో ప్రెజెంట్ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ సైడ్ నుంచి అయినా, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉండొచ్చు. ఏదో చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళకి మైండ్ కూడా సరిగ్గా పనిచేయలేక, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, నేనేం పాపం చేశాను అన్న సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళు హ్యాపీగా లేరు. చేసిన వాళ్ళకి చేసినంత అంటారు కదా. సో అందుకే వాళ్ళు అలా అనుభవిస్తున్నారు. లేని అనుభవించనివ్వండి. సో నెక్స్ట్ అవుట్కమ్ ఏంటంటే, మీరేంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారా అంటే, తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా వాళ్ళ అవసరాలకు మాత్రమే తిరిగి వస్తారు. సో అవసరాలకి తిరిగి వస్తారు, కానీ మళ్ళీ ఇదే రిపీట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ అవసరం తీరిపోయినాక మిమ్మల్ని బ్లేమ్ చేయడం, మిమ్మల్ని తిట్టడం, మిమ్మల్ని అనడం, ఇవన్నీ జరుగుతానే ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరేం చేయాలంటే, మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉండాలి. తను కరెక్ట్ గా ఉన్నారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. ఆలోచించి మాత్రమే, ఒకవేళ తను మళ్ళీ తన అవసరాల కోసం మళ్ళీ తిరిగి వస్తే కనుక మీరు అర్థం చేసుకుని మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉండేవి. వాళ్ళు ఎలాగో వాళ్ళ అవసరం దీనికి వచ్చామా, పనులు చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటారు. కాబట్టి మీ సైడ్ నుంచి ఇక్కడి నుంచైనా మీ కళ్ళు తెరుచుకొని, ఇక నుండైనా మీరు వాళ్ళకి ఎంతవరకు ఉంచాలో, అసలు వాళ్ళు నిజంగానే జెన్యున్ గా ఉన్నారా లేదా, వాళ్ళ ఎడిక్షన్ లో నుండి, వాళ్ళ మాయలో నుండి బయటకు వచ్చేసి, మీరు ఒకవేళ వాళ్ళు మీకు కాంటాక్ట్ అయితే గనక, తన అవసరం ఉంది కాబట్టి, ఎవరు లేనప్పుడు దిక్కు మీరే అవుతారు కాబట్టి వస్తారు తప్పకుండా. సో ఆ టైంలో మీరు ఎలా ఉండాలంటే, మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉండాలి. వాళ్ళు కరెక్ట్ గా ఎప్పుడు ఉండరు, ఎందుకంటే వాళ్ళ బుద్ధి అంతే అనమాట. వాళ్ళు కరెక్ట్ గా ఉండరు కాబట్టి మీ సైడ్ నుంచి మీరు ఎంత కరెక్ట్ గా ఉన్నారు, వీళ్ళని అసలు మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రానివ్వాల్సిన క్యారెక్టర్ వీళ్ళదా కాదనేది మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. మీ నిర్ణయం అయితే మీ చేతిలోనే ఉంది. ఇక్కడ రీడింగ్ మాత్రమే చెప్పగలను. ఎవరి పర్సనల్ అంటే ఎవరి లైఫ్ లో కూడా ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేను. సో వచ్చినా కూడా ఇట్లానే చేస్తారు. వాళ్ళు డిఫైన్ చేసుకుంటానే ఉంటారు. వాళ్ళ తప్పు లేదు, తప్పు ఉన్నా కూడా తప్పు కాదు అనుకునే మొండి పర్సన్స్ వాళ్ళు. మీరు కూడా మీ సైడ్ ఏదో ఒకటి బ్లేమ్ చేస్తున్నప్పుడు, లేదు నేను అట్లా కాదు ఇట్లా కాదు, ఈ ప్రూఫ్లు చూపించు, ఆ ప్రూఫ్లు చూపించు, ఇవన్నీ చేసుకునే పరిస్థితి మీకు వస్తూ ఉంటది అనమాట. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి. ప్రజెంట్ ఏంటంటే, వాళ్ళకి ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడతారనమాట. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ అవసరం తీరిపోయింది మీ దగ్గర. సో ఏదో ఒక గొడవ పెట్టేసుకోవడము, అక్కడ గొడవ పడేంత మ్యాటర్ ఏముండదు, అనాల్సిన మాటలు కూడా ఏముండవు, కానీ బ్లాక్ చేసేసుకుంటారు. వాళ్ళ ఈగో, వాళ్ళ మూర్ఖత్వంతో వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటారు. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వస్తారనమాట. కానీ మీరు ఎలా ఉండాలంటే, మీరు నిజాయితీగా ఉండాలి. నేను నా సైడ్ నుంచి కరెక్ట్ ఉన్నానా లేదా, అసలు వీళ్ళు మా పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు 100% జెన్యున్ గా ఉన్నారా అని మీరు కరెక్ట్ గా ఆలోచించండి. అండ్ మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుని మాత్రమే మూవ్ ఆన్ అవ్వండి. లేకుంటే మళ్ళీ సేమ్ మనీ ఇచ్చైనా కూడా మీరు సేమ్ సిచ్యువేషన్, ఎందుకు ఇచ్చానా, ఇచ్చేటప్పుడు ఏమో కాళ్ళు పట్టుకొని బతిలాడుకుని చేసుకుంటారు. తర్వాత ఏముందంటే అసలు కనీసం రిప్లై ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి పర్సన్స్ ఉంటారు. సో ఏంటంటే, మళ్ళీ ఇచ్చి మీ అవసరానికి అయినప్పుడు ఇచ్చినప్పుడు కూడా, మీ అవసరమైనప్పుడు మళ్ళీ మీరు ఇంకొకరిని అడగాల్సిన సిచ్యువేషన్ లో మీరు ఉంటారు. దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు కూడా మనీ విషయంలో స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ లో, ఒకవేళ మనీ మళ్ళీ ఇస్తే కనుక. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరైతే ఆలోచించుకోండి. సో ఇదన్నమాట. ఎవరైతే జీ లెటర్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఉన్నారో, మీరు అలాగే 5 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా, 5 అంటే 5 కానీ 14 కానీ 23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా కూడా, వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది మీకు అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన రీడింగ్ ఇది. మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ కార్డ్ అనేది తీద్దాం మనం.
ట్రస్ట్, యు ఆర్ రెడీ, లెట్ గో. చూడండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీరు అన్ని ఆలోచించుకోండి, ఒక్కసారికి 2 సార్లు ఆలోచించుకొని ఇలాంటి పర్సన్ మీ లైఫ్ లో ఉండడం అవసరమా లేదా అని ఆలోచించుకొని లెట్ గో చేసేయండి. లెట్ గో చేసేసి రెడీగా ఉండండి. మీ ఫ్యూచర్ మీద, మీ ఏదైతే ఫ్యూచర్ అండ్ కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుని మీ లైఫ్ ఏదో మీరు చూసుకోండి. ఇఫ్ యు బిలీవ్, మీరు నమ్మితే కనుక మీకు మంచి పార్ట్నర్ అనే వాళ్ళు వస్తారు, లేకపోతే మీకు మంచి కెరియర్ అనేది ఉంటుంది మీకు. సో ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంత జెన్యున్ పర్సన్స్ అయితే కాదు. దాన్ని బట్టి మీరు యూనివర్స్ గైడెన్స్ కూడా మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది మీ చేతుల్లోనే ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకోండి తప్పకుండా. అండ్ మీకు సెల్ఫ్ కేర్ అనేది కూడా చూస్తా నేను. ఐ ఆమ్ విల్లింగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ ఈచ్ మూమెంట్. మీకు ఎక్కడైతే హ్యాపీనెస్ దొరుకుతుందో అక్కడ వెతుక్కోండి, అక్కడ చూసుకోండి, అది చూసుకోండి. మీకు ఒకవేళ కెరియర్లో మీ జాబ్ పరంగా మీకు హ్యాపీనెస్ ఉందనుకోండి, జాబ్ని ఇంకా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉందనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్తో హ్యాపీనెస్ ఉందనుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. అనవసరమైన విషయాల్లో అనవసరమైన వాళ్ళతో గురించి ఆలోచించే టైం అయితే వేస్ట్ చేసుకోకండి. మై హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ మీ. మీ హ్యాపీనెస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. అది టుడే ఐ చూస్ బ్యాలెన్స్. మీ ఎమోషన్స్ని, మీ ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకొని డెసిషన్ ఏదైనా తీసుకోండి. తీసుకుంటే కనుక మీ లైఫ్లో కరెక్ట్ వేలో వెళ్తారని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఇప్పుడు ఇది చూసేసాం కదా, దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ P&8. ఎవరైతే ఫస్ట్ ఫైల్ నెంబర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గనక రెజొనేట్ అయితే గనక తప్పకుండా లైక్ అనేది చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమందికి, మీలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు కూడా చూసి వాళ్ళకి యూజ్ అయితే కనుక చేసుకుంటారు. వాళ్ళకు సంబంధించిన లైఫ్కి సంబంధించిన డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకుంటారు. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల పాజిటివ్గా రెజొనేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కనుక అవి కూడా మీకు క్లెయిమ్ అవుతాయి. క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ నెంబర్ 2 ఆర్ పీ లెటర్తో, మీ నేమ్ అనేది పీ లెటర్తో స్టార్ట్ అయినా, లేకపోతే మీ పార్ట్నర్ నేమ్ అనేది పీ లెటర్తో స్టార్ట్ అయినా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ 8 అనేది మీదైనా అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ 8 నాట్ ఓన్లీ 8 అండి, 8 కానీ 17 కానీ 26 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది ఇది. సో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ కూడా తీద్దాం మనము. ఇది మీకు సంబంధించినది. ఇటు సైడ్ మీ పార్ట్నర్కి సంబంధించినవి. ఇది మీ స్ట్రెంగ్త్, అంటే వాళ్ళ స్ట్రెంగ్త్. ఇది వాళ్ళ విషయంలో మీ వీక్నెస్. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇది అవుట్కమ్. ఫైనల్గా ఏమొస్తుంది అనేది ఇది. సో బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూద్దాము.
ప్రెజెంట్ ప్రెజెంట్ మీరు ఎలాంటి వాళ్ళంటే, మీరు ఒక కొంచెం కోపము ఉన్న వాళ్ళే అండ్ మాటలతో మాయ చేసే వాళ్ళు అనమాట. అది మీ మాటల వల్లనే కొంచెము ప్రెజెంట్ వాళ్ళు మీ మాటలంటే వాళ్ళకి చాలా ఇష్టము. మీరు మంచిగా మాట్లాడతారు, మీ వే ఆఫ్ టాకింగ్ అనేది మంచిగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఏంటంటే అవే మాటలు వాళ్ళని కూడా హర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కూడా ప్రెజెంట్ మీరు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే ఉన్నారు. అండ్ మీరు ఎలాంటి వాళ్ళంటే మీరు మంచి వాళ్ళే, మీ మాటల వల్ల అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే మీరు మంచిగా ఎవరితో అయినా నలుగురితో కూడా కలిసిపోయే మెంటాలిటీ ఉన్న పర్సనే. అలాగే మీరు ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళే. ఏంటంటే దయ, జాలి అనేది ఎక్కువ ఉన్న పర్సన్సే మీరు. ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా హెల్ప్ చేసే పర్సన్, ఎవరైనా ఏదైనా తప్పు చేసినా కూడా సారీ చెప్తే వెంటనే ఓకే అని చెప్పి క్షమించేసే పర్సనే మీరు. మీ మైండ్ లో కూడా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారంటే వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళని మీరు అనుకుంటున్నారు. మీరు కూడా వాళ్ళని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళ కేరింగ్ కానివ్వండి, మీ పార్ట్నర్ సైడ్ నుంచి మీరు కేరింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రేమ కావాలని కోరుకుంటున్నారు, మంచిగా మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇదంతా కూడా మీరు కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ సైడ్ నుంచి. మీరు ఈ రిలేషన్షిప్ నుండి ఏం కోరుకుంటున్నారంటే, ప్రెజెంట్ మీ రిలేషన్షిప్ లో ఒకవేళ మీరు నో కాంటాక్ట్ లో సిచ్యువేషన్ లో ఉన్నా లేకపోయినా కూడా మీరేంటంటే మీ ఇద్దరి మధ్య జరిగినవి, మీ ఇద్దరి మధ్య బానే ఉంది, పెద్ద పెద్ద గొడవలు అయితే ఏం రాలేదు. కానీ మీరు ఏదైతే జరిగిపోయిందో బై మిస్టేక్ గా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే మీరు క్షమించేయకుండా, తను చూపించిన ప్రేమంతా గుర్తు రాకుండా, ఏదైతే ప్రెజెంట్ చిన్న గొడవ అయితే జరిగిందో ఆ సిచ్యువేషన్ పట్టుకుని మీరు ఫీల్ అవడం కానివ్వండి, మాటలతో బాధ పెట్టడం కానివ్వండి, తన అనడంగానే జరిగింది. సో ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఏంటంటే జరిగిపోయిందని మనం తీసుకురాలేము కాబట్టి వదిలేసండి. ఎప్పుడు కూడా మనము పాస్ట్ లో జరిగినవి ఏవైనా కూడా మంచి విషయాలు మాత్రమే మనము స్వీట్ మెమరీస్ లాగా గుర్తుపెట్టుకోవాలి. ఏవైతే గొడవలు జరుగుతాయో వాటన్నిటిని కూడా మనము లెట్ గో చేసేయాలన్నమాట. అప్పుడే మనం లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వగలము. అండ్ లైఫ్ లో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి తప్ప, జరిగిపోయినప్పుడు నువ్వు అప్పుడు అట్లా చేసావు, ఇప్పుడు ఇట్లా చేసావు అని చెప్పి చెప్పుకునే కన్నా వాటిని మీ మైండ్ లో ఉండి తీసేసి ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, ఈ గొడవలు మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలా ఉందాం ఏంటనే ఇలా అనుకుంటే గనక ఎప్పుడు కూడా గొడవలు అనేవి ఇంకా ఎక్స్టెండ్ అవ్వవు అనమాట. అది ఇద్దరు సైడ్ నుండి చెప్తున్నాను. అమ్మాయి అయినా కూడా అబ్బాయి అయినా కూడా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది మెయిన్. ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు షేర్ చేసుకుని ఇట్లా ఒక సొల్యూషన్ తీసుకుంటే గనక అలాంటి వాళ్ళ రిలేషన్ ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరగవు. నేనెందుకు సారీ చెప్పాలి, తప్పు తను చేస్తే నేనెందుకు సారీ చెప్పాలి, తను సారీ చెప్పినా కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలని ఈగోకి యాటిట్యూడ్ కి పోతే కనుక ఏ రిలేషన్ కూడా ముందుకు వెళ్ళదు. అండ్ ఇప్పుడు కాదండి, వాళ్ళ తర్వాత ఎవరితో ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ అలానే ఉంటది. సో మీరు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తే వాటి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు చూపించిన ప్రేమ గాని అవన్నీ కూడా వాళ్ళు మీకు కనిపించట్లేదు. సో దయచేసి ఏదైతే గొడవ జరిగిందో దాని గురించి వదిలేసి మీరు అలా మంచి మంచి ఏదైతే ఉందో మంచిని మాత్రం తీసుకోవాలి. మంచి ఈ రోజులు ఎవరు తీసుకోరు. చెడు ఏదైతే 80% మంచి ఉండి 20% చెడు చేస్తే ఆ 20% చెడునే చూస్తారు తప్ప 80% మంచిని ఎవ్వడూ చూడరు. ఈ రోజులో ఉన్న వాళ్ళందరూ అట్లానే ఉన్నారులేండి. సో అదనమాట. సో మీ పార్ట్నరు ఎలాంటి వాళ్ళంటే తను కొంచెము మంచి వాళ్ళే అండ్ కొంచెం హుందాగా మాట్లాడే పర్సన్ అండ్ ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే పర్సన్ కూడా. కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మంచిగా మాట్లాడే పర్సన్, ఎక్కువగా కొంచెం పెద్ద మనిషి తరాగా ఉండే వాళ్ళే. అండ్ ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి చెడు ఏంటనే చెప్తా ఉంటారు. వీళ్ళ గైడెన్స్ చాలా మంది తీసుకుంటారు. అండ్ వీళ్ళందరికీ కూడా కొంచెము నిదానంగా మంచి చెడు ఏదైనా చెప్తారు. వీళ్ళ దగ్గరికి ఎవరైనా సొల్యూషన్ కోసం వెళ్ళిన ఏదైనా ప్రాబ్లం లో ఉన్నా కూడా మంచి డెసిషన్ తీసుకునే పద్ధతి మీ పార్ట్నర్ చాలా మంచి వాళ్ళండి. సో కానీ వాళ్ళ మైండ్ లో మీ గురించి ఏమనుకుంటున్నారంటే ప్రెజెంట్ మీరు ఎప్పుడు ఏదో ఒకటి గొడవ పడుతూ ఉంటారు, తొందరలోనే మీరు వాళ్ళ దగ్గరికి వస్తారన్న హోప్స్ తోనే వాళ్ళు ఉన్నారనమాట. మళ్ళీ మీరు ఒకవేళ న్యూ కాంటాక్ట్ లో ఉంటే కనుక మళ్ళీ మీరు వచ్చి తనతో మాట్లాడాలని చెప్పి వస్తారేమోనని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మీరు వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. సో ఒకవేళ వాళ్ళు గనక మీరు నో కాంటాక్ట్ లో ఉంటే గనక తొందరలోనే రావాలన్న ఉద్దేశము, మీరు అంటే ప్రేమ వాళ్ళకు కూడా ఉంది. సో తప్పకుండా వస్తారు.
అండ్ రిలేషన్షిప్ నుంచి మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏముంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మీరేం కోరుకుంటున్నారంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకోకుండా ఉన్న దాంతో ప్రశాంతంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఏవైతే గొడవలు జరుగుతున్నాయో అవి మళ్ళీ మళ్ళీ జరగొద్దని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళేం కోరుకుంటున్నారంటే మీ రిలేషన్ నుండి మీ ఏదైతే ఇప్పుడు రిలేషన్ ఉందో మీ రిలేషన్ ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఒక లైఫ్ లో సెటిల్మెంట్ అయ్యి మంచిగా మీ ఇద్దరు సెటిల్ అయిపోయి మీ ఇద్దరు దాన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్యామిలీ సెలబ్రేషన్ అంటే ఒక లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్న ఉద్దేశము, లాంగ్ లైఫ్ మీతో ట్రావెల్ చేయాలి, మీతో తను ఉండాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది. అండ్ ప్రెజెంట్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు కానివ్వండి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఏదైనా పని చెప్పినా ఏదైనా చెప్పినా కూడా మీ సైడ్ నుంచి వాళ్ళకి 100% అది మీరు చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా కూడా అది మీరు ఎప్పుడు కూడా 100% హార్డ్ వర్క్ చేసి, అది ఒకవేళ వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ లో ఉన్నారనుకోండి దాన్ని సాల్వ్ చేయడానికి మీ వైపు నుండి చాలా ప్రయత్నిస్తారు. సో అదనేది వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అదే వాళ్ళకి స్ట్రెంగ్త్ అనమాట మీ విషయంలో. వీక్నెస్ ఏంటంటే మీరు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో నుంచి మేబీ మీరు జాబ్ చేస్తుండి తనకి టైం ఇవ్వలేకపోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండవచ్చు. దానివల్ల కూడా అదే వీక్నెస్ అవుతుంది. మేబీ జాబ్ వలన మేము ఇద్దరం అంతా మాట్లాడుకోలేకపోతున్నాము, కొంచెం లాంగ్ డిస్టెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరి రిలేషన్ అనేది. అదొక కొంచెం వీక్నెస్ అనిపిస్తుంది నాకు. పక్కనే ఉంటే దగ్గరగా ఉన్నట్టు కొంచెం బాగుండేది కదా, కొంచెం రెగ్యులర్ గా మనకి ఏమైనా వీకెండ్స్ లో ఇట్లాంటప్పుడు మనం కలవడానికి బాగుండేది కదా అన్న ఫీలింగ్ అనేది ఉంది. అదొక వీక్నెస్ లాగా అనిపిస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రెజెంట్ వాళ్ళు మీకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. మీరు ఎలా ఉండాలి అంటే మీరు మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని చెప్పి, మీరు మళ్ళీ ఇదివరకులాగా మీ ఇద్దరు ఒకరినొకరు మంచిగా షేర్ చేసుకోవాలి, మీ ఫీలింగ్స్ కానివ్వండి మీ ప్రేమ కానివ్వండి మంచిగా ఉండాలని. అండ్ ఒకరంటే ఒకరు చాలా ప్రేమ ఉంది. అలాగే వాళ్ళు కూడా మీరు ఏంటంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే కనుక మళ్ళీ మీ ఇద్దరు మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి, మళ్ళీ ముందులాగా ప్రేమగా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆల్రెడీ కాంటాక్ట్ లోనే ఉంటే కనుక మీ ఇద్దరి మధ్య ఇంకా మీ ఇద్దరు బాండింగ్ అనేది ఇంకా పెరగాలి, ఒకరినొకరు షేర్ చేసుకోవాలి, మ్యారేజ్ ప్రపోజల్స్ లాంటివి తీసుకెళ్ళాలి, కమిట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు కొంచెము ఎలా ఉందంటే మీ కెరియర్ చూజ్ చేసుకోవాలి. చాలా మంది ఒక 50% మెంబర్ ఏంటంటే కెరియర్ చూజ్ చేసుకుందామా లేకపోతే రిలేషన్షిప్ అంటే ఈ రిలేషన్షిప్ చూజ్ చేసుకుందామా, ఒకవేళ కెరియర్ గురించి ఆలోచించుకుంటే రిలేషన్షిప్ వదిలేసుకోవాల్సి వచ్చిద్దేమో, లేకపోతే రిలేషన్షిప్ గురించి ఆలోచించుకుంటే కెరియర్ని వదిలేయాలేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. బట్ ఫైనల్ గా ఏంటంటే మీ కెరియర్ బాగుంటుంది, అలాగే మీ రిలేషన్షిప్ కూడా బాగుంటుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండి మీ విషయంలో అన్ని రకాలుగా కొంచెము స్ట్రాంగ్ గా ఉంటే కనుక ఏదైతే మీ రిలేషన్షిప్ మీకు దొరుకుతుంది, అలాగే ఏదైతే ఫైనాన్షియల్ గా కనండి జాబ్ పరంగా మీ గోల్ అదే అనేది కూడా రీచ్ అవుతారనమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది, మీరు మీ పార్ట్నర్ కి సంబంధించిన రీడింగ్ ఇది. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా తొందరలోనే మీ పార్ట్నర్ మీకు రీయూనియన్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు ఏంజల్ గైడెన్స్ కార్డు కూడా తీద్దాం మనము. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, సక్సెస్, ట్రస్ట్, ఆపర్చునిటీస్. ఒకవేళ మీరేమన్నా మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవడానికి కానివ్వండి, మీ ఇద్దరిలో లవ్ లో కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు ఒకవేళ కెరియర్ పరంగా సెటిల్ అవ్వలేదని అనుకుంటే కనుక తప్పకుండా మీ మీద మీరు నమ్మకం ఉంచండి. దేవుడి మీద నమ్మకం ఉంచితే కనుక తప్పకుండా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పటికల్లా వస్తాయి అంటే ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఒక సంవత్సరం లోపు, ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపు మీకు అన్ని మీ జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ అన్ని సెటిల్ అవుతాయి. అప్పటికి
మీరు సక్సెస్ అనేది కూడా సాధిస్తారు. అప్పుడు తప్పకుండా మీరు తనని మ్యారేజ్ చేసుకోవడానికి ఎలాంటి ఇట్టంకులన్నీ రావన్నమాట. సో హెల్ప్ఫుల్ పీపుల్, మీకు హెల్ప్ చేసే వాళ్ళు, మీకు ఫైనాన్షియల్ గా కానివ్వండి, మీ ఇద్దరు మ్యారేజ్ అవ్వడానికి కానివ్వండి, హెల్ప్ చేసే పీపుల్స్ కూడా ఉన్నారు, వస్తారు కూడా, హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు. ఇది ఏంజల్ గైడెన్స్ కార్డ్ నుంచి గైడెన్స్ అన్నమాట. మీకు సెల్ఫ్ కేర్ కూడా తీద్దాము. టుడే ఐ చూజ్ బ్యాలెన్స్. మీ ఎమోషన్స్ ని, మీ ఫీలింగ్స్ ని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. ఐ హావ్ బీన్ గివెన్ మెనీ టాలెంట్స్, టుడే ఐ విల్ యూజ్ దెమ్. మీ దగ్గర చాలా టాలెంట్లు ఉన్నాయి, అంటే నాకు తెలిసి మీరు మల్టీ టాస్కర్ కూడా అనమాట. మల్టీ టాలెంట్ కూడా ఉండుంటాయి. ఆ టాలెంట్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోండి ఇప్పుడు. ఐ ఆమ్ కమిటెడ్ టు ఫైండింగ్ మీ టైం టుడే. మీరు కమిట్ అయ్యారు ఏంటంటే, మీలో ఏదైతే ఉందో అది మీలో ఉన్న స్ట్రెంగ్త్ అనేది మీరు బయటకు తీయడానికి, తెలుసుకోవడానికి మీరు ఈరోజు ట్రై చేయండి. మై హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ మీ. మీకు హ్యాపీనెస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎవరైనా కూడా వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటది. మనము ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సర్లే కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తానే ఉంటాయి లైఫ్ లో, అన్ని రోజులు మనకి ఇలానే ఉంటాయి అని అనుకుంటే అది పెద్ద ప్రాబ్లం గానే ఉండదు. అలా కాకుండా ఒక సిచ్యువేషన్ వస్తే నా లైఫ్ ఇంతే, ఇది ఎందుకు ఇలా అయ్యింది, అలా ఎందుకు ఇలా అయిందని బాధపడుతూ ఉన్నారనుకోండి, ఎందుకు నేను ఎంత మంచి చేసినా కూడా నా లైఫ్ లో ఎందుకు ఇలాంటివే జరుగుతున్నాయి, నాకు ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటా ఉన్నారనుకోండి, లైఫ్ లో ముందుకు వెళ్ళారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే మీ లైఫ్ లో మీ మైండ్ సెట్ ని, మీ ఎమోషన్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఇప్పుడు ఎవరైతే నేమ్ లెటర్ లో డి కానీ, మీరైనా అయి ఉండొచ్చు, మీ పార్ట్నర్ అయినా అయి ఉండొచ్చు, లేదా 7 కానీ 16 కానీ 23 డేట్ ఆఫ్ 25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఫైల్ నెంబర్ 3 రీడింగ్ అనేది. చూద్దాం ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు మీ స్ట్రెంగ్త్ ఏంది, మీ పార్ట్నర్ విషయంలో మీరు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, మళ్ళీ మీకు రీయూనియన్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనము చూద్దాము. మీకు సంబంధించింది మీ పార్ట్నర్. ఫైనల్ అవుట్కమ్ ఏందని చూద్దాం. ప్రెజెంట్ ఎవరైతే మీరు చూస్తున్నారో మీరు ఎలాంటి వాళ్ళంటే, మీ లైఫ్ లో మీరు అన్ని రకాలుగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అన్ని రకాలుగా, ఒక్క రకంగా కదండి, అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అసలు మీరు ఈ రిలేషన్షిప్ లో రావాలని కూడా మీరు అనుకోలేదు అనమాట. మీరు అసలు మీ పని ఏదో మీరు చేసుకుంటూ, మీ లైఫ్ ఏదో మీరు చూసుకుంటూ కామ్ గా ఉండే పర్సన్ అనమాట. అలాంటిది మీ లైఫ్ లోకి వాళ్ళు వచ్చారు. మీ పార్ట్నర్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన సిచ్యువేషన్ లో నుంచి వచ్చారనమాట. సో మీరేంటంటే కొంచెం మీ పని ఏదో మీరు చేసుకుందాం, మన పని ఏదో మనం చేసుకున్నాము అని, అంటే ఎక్కువగా ఫెయిల్యూర్స్ చూసి లైఫ్ మీద ఎందుకు ఈ లైఫ్ అన్న విధంగా ఉండి, మీ పని ఏదో మీరు చేసుకుంటా ఎవరి గురించి అంతగా ఆలోచించకుండా ఉండే పర్సన్, లవ్ రిలేషన్ మీద కూడా అంత నమ్మకం లేని పర్సన్, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా జరిగిపోయి మీ లైఫ్ లోకి వచ్చారనమాట. అలాంటి పర్సన్ మీరు. అండ్ మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళంటే,
ఫస్ట్ మీ గురించి చెప్పేస్తాను. అలాగే మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారంటే, మీ లైఫ్ లోకి తను రావడము ఒక అదృష్టం లాగా ఫీల్ అవుతున్నారు మీరు మీ పార్ట్నర్ విషయంలో. మీరు వాళ్ళని ఒక దేవుడే మీకోసము పంపించారన్న ఫీలింగ్ లో మీరు వాళ్ళని ఫీల్ అవుతున్నారు. అలాగే వాళ్ళు ఏంటంటే కొంచెం చిన్నపిల్ల మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోలేని పర్సన్ అని కూడా మీరు అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఏంటంటే కొంచెం అమాయకంగా ఉంటారు, తొందరగా ఈజీగా నమ్మేస్తారన్న ఫీలింగ్ లో మీరున్నారు. కానీ వాళ్ళు అలా ఉన్నారా లేదా అనేది తర్వాత చూద్దాము. మీరు వాళ్ళ గురించి అలా అనుకుంటున్నారు. అండ్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారంటే, మీరు వాళ్ళ నుంచి చాలా కేరింగ్ ని, ప్రేమని, ఏదైతే ప్రేమ కేరింగ్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పినా మీరు చేసేవాళ్ళు అనమాట. మేబీ మీరు ఇదివరకు అలాంటి పర్సన్ కాకపోయినా వాళ్ళు మీకు ఏమైనా చెప్పారనుకోండి, తప్పకుండా దాన్ని ఫాలో అయ్యి చేసి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, నా మంచి కోసమే కదా చెబుతుంది చెప్తున్నారన్న విషయంలో వాళ్ళు ఏం చెప్పినా చేసేవాళ్ళు అనమాట. అండ్ ఈ రిలేషన్షిప్ నుండి మీరు ఏం కోరుకుంటున్నారంటే, మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా మన ఇద్దరము ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలు కదాలి అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట. ఇంకా మీ పార్ట్నర్ విషయానికి వస్తే, మీ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీ లైఫ్ లోకి వచ్చారు. అంటే ఆల్రెడీ బ్రేకప్ అయిపోయి మీ లైఫ్ లోకి రావడం అన్నా జరుగుండాలి, లేకపోతే వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నాయని మీ లైఫ్ లోకి వచ్చిన పర్సన్. అండ్ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, కొంచెం మాటలతో ఒక్కొక్కసారి హార్డ్ గా బిహేవ్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు ఎలా ఉంటారో కూడా తెలియని పర్సన్ మీ పార్ట్నర్ అనేవాళ్ళు. అండ్ ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, మీరు కొంచెము స్ట్రక్ అయిపోయి ఉన్నారు లైఫ్ లో. తన విషయంలో ఆలోచించుకోకుండా తన గురించి ఆలోచిస్తూ స్ట్రక్ అయిపోయి తన లైఫ్ లో ముందుకు వెళ్ళట్లేదు. కెరియర్ పరంగా కానివ్వండి, వేరే విషయాల్లో కానీ ముందుకు వెళ్లకుండా స్ట్రక్ అయిపోయారు. ఫైనాన్షియల్ గా కూడా స్ట్రక్ అయిపోయారు. నా లైఫ్ లో ఉండడం వల్ల ఇలానే ఉండిపోయారేమో అన్న ఫీలింగ్ తనకు ఉందన్నమాట. అండ్ ఫైనల్ గా మీ రిలేషన్షిప్ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మీ రిలేషన్షిప్ లో ఓకే జరిగిపోయింది, ఏదో మనం జరిగిపోయింది సరే వదిలేద్దాము, లెట్ గో చేసేద్దాము అన్న, ఒకవేళ ఫర్దర్ గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ప్రెజెంట్ ఏదో ఒక సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరి మధ్య జరిగింది దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప, లేదు దాన్ని ఓవర్కమ్ చేసేసి మనం ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుందాం అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే జరిగిపోయిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చూపించే ప్రేమ ఇదంతా లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే వద్దనుకుంటున్నారు అన్నమాట. జరిపోయిన దాని గురించి ఆలోచించుకొని ఫ్యూచర్ లో కూడా ఇలానే ఉంటదేమో, ఏదైతే సిచ్యువేషన్ ఉందో అది మళ్ళీ రిపీట్ అవుతుందేమో అన్న విధంగానే జరిగిపోయిన దాని గురించి, పాస్ట్ లైఫ్ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ రిలేషన్షిప్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే, మీరు ఎక్కువగా అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే, స్ట్రెంగ్త్ ఏమని ఫీల్ అవుతున్నారంటే, మీతో బయటకు వెళ్ళడం కానివ్వండి, మీతో టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అది మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నా, వాళ్ళు మిమ్మల్ని ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నా కూడా తీసుకెళ్లడము, వాళ్ళకి ఏవేవైతే హ్యాపీనెస్ ఇస్తుందో అక్కడ తీసుకెళ్లడము, వాళ్ళని మంచిగా హ్యాపీగా ఉంచడం మీరు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏంటంటే, అది వాళ్ళు మీరు ఏం చెప్పినా చేస్తారన్న విషయం అనేది వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ గా ఉందన్నమాట. నా కోసం మీరు ఉన్నారన్న విషయం అనేది వాళ్ళకి స్ట్రెంగ్త్ అన్నమాట. మీ వాళ్ళు వీక్నెస్ కి ఏం ఫీల్ అవుతున్నారంటే, మీరు ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ గా మీ వర్క్ చేసుకుంటూ, మేబీ మీరు జాబ్ చేసే పర్సన్ అయి ఉండొచ్చు, మీ వర్క్ పరంగా జాబ్ పరంగా ఒక్కొక్కసారి మీరు టైం ఇవ్వలేకపోవచ్చు. అలా కూడా వాళ్ళు ఏంటంటే అదొక టైం ఇవ్వట్లేదే వాళ్ళు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందన్నమాట. దాని వల్ల ఏంటంటే అది వీక్నెస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ జాబ్ కాకుండా ఇంకా కొంచెం మంచి జాబ్, నాకు ఎక్కువ టైం ఇచ్చే జాబ్ ఉన్నడితే బాగుండేది కదా అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది. అండ్ ఏంటంటే ప్రెజెంట్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే, జరిగిపోయిన దాని గురించే ఆలోచించుకుని బాధపడుతున్నారు తప్ప, మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా కూడా జరిగిపోయిన సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాం, మనం దూరంగా ఎందుకు ఉన్నాము, ఇప్పుడు అసలు గొడవ ఎందుకు జరిగింది, జరిగిపోయిన దాని గురించే బాధపడుతూ ఉన్నారు తప్ప, సరే ఒకవేళ నిజంగానే రావాలని ఉంటే ఒక రీయూనియన్ అవుదాము, కలుద్దాము అన్న ఉద్దేశం అయితే ఆలోచించకుండా, ఏదైతే జరిగిపోయిందో ఇప్పుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, నన్ను ఎందుకు అనాలి, ఇలా బాధపడుతూ మిమ్మల్ని బాధపడుతున్నారు తప్ప,
రావాలని కానీ రియలైజ్ అయ్యి లేదు మనం కావాలనుకుంటున్నాను కాబట్టి రావాలన్న ఉద్దేశం అయితే లేదు. ఫ్యూచర్ లో కంపల్సరీ మీరు ఇద్దరికి రీయూనియన్ ఉంది, మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తారు కూడా. సో తప్పకుండా మీ ఇద్దరికైతే రీయూనియన్ ఉంది. ప్రెజెంట్ ఏంటంటే అలాగే ఫ్యూచర్ లో వాళ్ళు ఏంటంటే చాలా జెన్యున్ పర్సన్ కూడా, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా జెన్యున్ పర్సన్ అండ్ అమాయకంగా ఉండే పర్సన్ కూడా అన్నమాట. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఏం చెప్పినా నమ్మేసే పర్సన్ కూడా. సో తొందరలోనే తప్పకుండా వస్తారు మీ దగ్గరికి. మీ ఇద్దరికి రీయూనియన్ అయితే ఉంది. ఒకవేళ బ్రేకప్ చేసుకున్నా లేకపోతే నో కాంటాక్ట్ లో ఉన్నా తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 సంబంధించిన వాళ్ళకి సంబంధించిన రీడింగ్. మీకు ఏంజల్స్ గైడెన్స్ కార్డు కూడా మనం తీద్దాము. Don't stop. Are you ready? Remain positive. మీరు ఏదైతే ఇప్పుడు నీకు ఆపర్చునిటీస్, హెల్ప్ఫుల్ పీపుల్, రిమైన్ పాజిటివ్, యు ఆర్ రెడీ, డోంట్ స్టాప్. ఇప్పుడు ఏదైతే మీరు ఒకవేళ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉంటే మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కంపల్సరీ మీ సైడ్ నుంచి మీరు కంపల్సరీ ట్రై చేయండి. మళ్ళీ మీ ఇద్దరు కలిసే అవకాశాలు అనేవి వస్తాయి. అండ్ ఎవరైనా హెల్ప్ఫుల్ పీపుల్, ఎవరైనా మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళు మధ్యలో మీడియేటర్ లాగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోండి. మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలకు కానివ్వండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుండి మీరు బయటకు వస్తారు. కంపల్సరీ మీకు పాజిటివ్ గా ఉంటుంది. సో రెడీగా ఉండండి. డోంట్ స్టాప్. మీ సైడ్ నుంచి చేసే ఎఫర్ట్స్ అన్ని కూడా మీరు ట్రై చేయండి. సో మీకు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలి అనేది కూడా చూద్దాం మనము. Great things are done not by strength but the perseverance. గ్రేట్ థింగ్స్ అంటే గొప్ప విషయాలు, మంచి విషయాలు ఎప్పుడూ కూడా తొందరగా జరగవు, కానీ వాటిని మనమే తెచ్చుకోవాలన్నమాట. ఐ కెన్ కరేజియస్ అండ్ ఐ స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. నేను ధైర్యంగా ఉండి నా కోసం నేను స్టాండప్ గా ఉంటాను, నా కోసం నేను స్టాండ్ తీసుకోవాలని చెప్తున్నారు. ఐ ఆమ్ డూయింగ్ ద బెస్ట్ ఐ కెన్ డూ. మీరు ఏదైతే చేయగలరో మీ సైడ్ నుంచి మీరు బెస్ట్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఐ చూస్ పాజిటివిటీ, ఐ చూస్ హ్యాపీనెస్. మీరు పాజిటివ్ గా ఆలోచించడానికి ట్రై చేయండి అండ్ హ్యాపీగా ఉండడానికి. పాజిటివ్ గా ఆలోచిస్తే ఆటోమేటిక్ గా హ్యాపీగా కూడా ఉంటారు. ఇదనమాట పైల్ నెంబర్ 3కి సంబంధించిన రీడింగ్. ఎవరికైతే పైల్ నెంబర్స్ 1 కానీ 2 కానీ 3 కానీ రెజనేట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి రెజనేట్ అవుతుంది అని క్లైమ్ చేసుకోండి. అలాగే లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీరు ఏదైతే పాజిటివ్ గా రెజనేట్ అయిందో అది మీ లైఫ్ లోకి కూడా వస్తుంది. అండ్ ఇంకొంతమంది మీలాంటి వాళ్ళకి వీడియోస్ అనేవి సజెషన్ లోకి వెళ్తాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక లైక్ అనేది ఇవ్వండి. దానివల్ల మీకు వచ్చేది పోయేది ఏమీ లేదు. ఇవ్వడం వల్ల ఏంటంటే పాజిటివ్ గా ఇంకా మీ లైఫ్ లోకి పాజిటివిటీ అనేది వస్తుంది. సో ఇది అనమాట నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.